కువైట్ లో ఉన్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. మీరు మీ కార్ని లేదా ఇతర వస్తువుల్ని రోడ్లపై ఉంచుతున్నారా? అయితే ఈ అప్డేట్ ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి రూల్స్ కువైట్ లో చాలా స్ట్రిక్ట్ గా అమలవుతాయి. 24 గంటల్లో రోడ్డు మీద ఉన్న మీ కార్లు ఇంకా మీ వస్తువులు తీయకపోతే లీగల్ యాక్షన్లు అలాగే ఫైన్లు అయితే విధించనున్నారు. టాపిక్ లోకి వెళ్తే కువైట్ మున్సిపాలిటీ తాజాగా ఒక కీలక హెచ్చరికనైతే జారీ చేసింది. కువైట్ లోని రోడ్లు, ఫుట్పాత్లు, పబ్లిక్ ప్రదేశాల్లో కార్లు, బోట్లు, ఇతర పెద్ద వస్తువులు ఉంచడం పూర్తి స్థాయిగా నిషేధమని కువైట్ మున్సిపాలిటీ అయితే స్పష్టం చేసింది. ముఖ్యంగా అధికారులు ఏమంటున్నారంటే పబ్లిక్ ప్రదేశాల్లో పార్కింగ్ లేదా స్టోరేజ్ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం. ఎవరైనా రూల్స్ ను ఉల్లంఘిస్తే ఆ వాహనాలను లేదా వస్తువులపై మొదటిగా మార్కు చేస్తారు. దాని తర్వాత వాటిని 24 గంటల్లో తీసివేయకుంటే భారీ జరిమానాలు, వాహనాలు సీజ్ చేసుకుని లీగల్ యాక్షన్ అయితే తీసుకొనున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి, పబ్లిక్ సేఫ్టీని మెరుగుపరచడానికి, కువైట్ రోడ్లు మరియు పబ్లిక్ ఏరియాను క్లియర్ గా ఉంచడానికి కువైట్ బలదియా వారైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న వారందరూ జాగ్రత్తగా ఉండండి. మీ వాహనాలను సరైన ప్రదేశాల్లో పార్కు చేయండి. రూల్స్ ను ఫాలో అవ్వండి. అవసరం లేని సమస్యలను, ఫైన్ల నుంచి తప్పించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఈ వీడియోను కువైట్ లో ఉన్న మన తెలుగు డ్రైవర్ అన్నలందరికీ షేర్ చేయండి. మరిన్ని గల్ఫ్ అప్డేట్స్ కోసం అలాగే కువైట్ న్యూస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.